విజయనగరం జిల్లాలో మంత్రి పదవులకు సంబంధించి రేసులో కనిపిస్తున్న మొట్టమొదటి పేరు ఖచ్చితంగా కేబినెట్లో ఉండడానికి 90% పైగా అవకాశాలు ఉన్న పేరు కిమిడి కళా వెంకట్రావు. గతంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ మంత్రి, సీనియర్ నేత. అంతకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత బొత్స సత్యనారాయణను చీపురుపల్లిలో ఓడించిన కిమిడి కళా వెంకట్రావుకు ఖచ్చితంగా కేబినెట్లో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఇంకా రెండో పదవి ఒకవేళ విజయనగరంకి కేబినెట్ కూర్పులో దక్కితే ఎవరికి దక్కొచ్చన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో వినిపిస్తున్న రెండో కీలక పేరు గుమ్మడి సంధ్యారాణి. ఎందుకంటే గుమ్మడి సంధ్యారాణి గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలుగా కూడా గుమ్మడి సంధ్యారాణి ఉన్నారు. అంతకు మించి సాలూరులో వరుసగా 4 సార్లు గెలిచి మొన్నటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న సీనియర్ నేత పీడిక రాజన్న ధరను ఓడించడం అనేది కూడా ఒక సెన్సేషన్ అయింది. ఈ నేపథ్యంలో ఎస్టీ సామాజిక వర్గం కోటాలో, అలాగే మహిళా కోటాలో, ఎస్టీ మహిళా కోటాలో గుమ్మడి సంధ్యారాణి పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. దాదాపుగా ఆమెకు ఛాన్సెస్ ఉండొచ్చు అన్నదే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అలాగే విజయనగరం జిల్లా నుంచి మంత్రివర్గం రేసులో ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. ఆర్వీఎస్కే రంగారావు, ఈయనందరూ బేబీ నాయన అని ముద్దుగా పిలుచుకుంటారు. బొబ్బిలికి సంబంధించి మనకు తెలుసు, గతంలో సుజయకృష్ణ రంగారావు విజయం సాధించడం, అలాగే గత ఎన్నికల్లో సంబంగి వెంకట చిన్నప్పలనాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయం సాధించారు. ఈసారి సంబంగి వెంకట చిన్నప్పలనాయుడుపై బొబ్బిల్లో బేబీ నాయన ఆర్వీఎస్కే రంగారావు విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా బొబ్బిలి రాజులు తెలుగుదేశం పార్టీకి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే రాజకీయంగా 2-3 నియోజకవర్గాలపై బొబ్బిలి రాజుల ప్రభావం, ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి ఆ కోటాలో తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆర్వీఎస్కే రంగారావుకు ఛాన్స్ ఇస్తారన్న చర్చ బలంగా సాగుతోంది. ఎందుకంటే ఇక్కడ చాలా రకాల చర్చలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు గతంలో చేసిన కేబినెట్ కూర్పు కానీ, గతంలో చేసిన కేబినెట్ ఏర్పాటు, మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి ఆయన కొన్ని సైంటిఫిక్గా వెళ్ళే పరిస్థితులు ఉంటాయనేది ఎక్కువ మంది విశ్లేషకులు చెప్పే మాట. ఈ మాట ఎందుకు అంటున్నారంటే విజయనగరం జిల్లాకు తీసుకుంటే ఇప్పుడు విభజిత జిల్లాల తర్వాత పార్వతీపురం మన్యం జిల్లాగా ఒక కొత్త జిల్లా ఏర్పడింది. ఆల్రెడీ విజయనగరం ఒక జిల్లా ఉంది. రెవెన్యూ డివిజన్స్ పరంగా చూసుకున్నా విజయనగరం అలాగే పార్వతీపురం 2 రెవెన్యూ డివిజన్లుగా ఉన్నాయి. ఒకవేళ కిమిడి కళా వెంకట్రావుకు అవకాశం ఇస్తే అది విజయనగరం డివిజన్ కోటా కిందకు వస్తుంది, విజయనగరం జిల్లా కిందకి వచ్చే వాతావరణం ఉంది. అలాగే పార్వతీపురం మన్యం జిల్లా కోటా తీసుకునేటప్పుడు గుమ్మడి సంధ్యారాణి సాలూరు ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఒకవేళ ఆర్వీఎస్కే రంగారావుకు అవకాశం ఇస్తే బొబ్బిలి అనేది పార్వతీపురం మన్యం జిల్లాలో అయితే ఇప్పుడు లేదు కాబట్టి అది విజయనగరం జిల్లా కిందకు వస్తుంది కాబట్టి మరి దానిని ఏ విధంగా డీల్ చేస్తారనేది కొంత ఆసక్తిగా మారుతోంది. అలాగే కేంద్ర మాజీ మంత్రి, విజయనగరంలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కైన అశోక్ గజపతిరాజు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు విజయనగరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు కాబట్టి మరి అశోక్ గజపతిరాజును కాదని ఒకవేళ అశోక్ గజపతిరాజు తన కుమార్తెకు మంత్రివర్గంలో అవకాశం కల్పించాలని అడిగితే దాన్ని కొట్టిపారేయలేని పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి ఈసారి విజయనగరం జిల్లాలో మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కబోతుందన్న దానిపై అశోక్ గజపతిరాజు నిర్ణయం కూడా కీలకంగా మారబోతుందన్న చర్చ అయితే బలంగా సాగుతోంది. తన కుమార్తెకు అవకాశం ఇవ్వమని ఒకవేళ అశోక్ గజపతిరాజు కోరితే చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు? ఆదితి గజపతిరాజుకు కిమిడి కళా వెంకట్రావుకు ఛాన్స్ ఇస్తారా? లేదంటే ఆదితి గజపతిరాజు, ఆర్వీఎస్కే రంగారావు ఇద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ దక్కుతుందా? లేదు అటు గుమ్మడి సంధ్యారానికి మహిళా కోటాలు అవకాశం ఇస్తారా? ఇలా రకరకాల చర్చలు విజయనగరం జిల్లాలో జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ వర్గాల్లో జరుగుతున్నాయి.